హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఐషు వ్లాగ్స్. నేనైతే లాస్ట్ వీడియోలో అయితే యూట్యూబర్స్ కోసం చెప్పాను. కొత్తగా ఎవరైతే యూట్యూబ్ స్టార్ట్ చేయబోతున్నారో వాళ్ళ కోసం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. ఒకవేళ ఆ వీడియో ఎవరైనా చూడలేనట్టయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. వెంటనే వెళ్ళి వాచ్ చేసేయండి. అండ్ నేనైతే ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే ఒక ప్రోడక్ట్, అదొచ్చేసి గార్డియన్ బెల్. ఆ గార్డియన్ బెల్ని అసలు ఏంటది, దాని యూజెస్ ఏంటి, ఎలా యూజ్ చేయాలి, అసలు రూల్స్ ఏంటి, ప్రైస్ ఎంత అని చెప్పేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఈ వీడియో అయితే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ఈ గార్డియన్ బెల్ అయితే నేనైతే మీషో నుంచి ఆర్డర్ చేసుకున్నాను. నాకైతే అరౌండ్ 90 రూపీస్ ఎంతో పడింది. ఆ గార్డియన్ బెల్తో నాకు ఒక ఈవిల్ ఐ లాకెట్ కూడా వచ్చింది. సో నేను అది కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈ గార్డియన్ బెల్ని మనం జర్మలిన్ బెల్స్ అని కూడా అంటాం. సో ఈ గార్డియన్ బెల్స్ని ఒక గుడ్ లక్ బెల్స్ అని అంటారు. ప్రెజెంట్ అయితే మనకి ఇన్స్టాగ్రామ్లో అండ్ ఫేస్బుక్లో అయితే చాలా ట్రెండ్ అవుతుంది గార్డియన్ బెల్స్. బట్ ఈ గార్డియన్ బెల్స్ ఒక స్టోరీ అయితే ఎవరికీ తెలియదు. ఈ గార్డియన్ బెల్స్ని ఒక బిలీఫ్గా నమ్ముతాం ఏంటంటే రోడ్ యాక్సిడెంట్కి అండ్ సమ్ ట్రావెలర్స్కి, బైకర్స్కి అయితే ఒక బ్యాడ్ ఈవిల్ నుంచి అయితే ఇదైతే కాపాడుతుంది అని చెప్పేసి నమ్ముతాము. సో ఈ గార్డియన్ బెల్ సౌండ్ అయితే ఆ బ్యాడ్ ఈవిల్స్ని అయితే కన్ఫ్యూజ్ చేసి భయపడుతుంది అని చెప్పేసి నమ్ముతాం. సో జర్మలిన్స్ అని పేరు ఎందుకు వచ్చిందంటే ఆ బ్యాడ్ ఈవిల్స్ అండ్ బ్యాడ్ స్పిరిట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని జర్మలిన్స్ అని పిలుస్తారు. సో అందుకే జర్మలిన్ బెల్స్ అని కూడా అంటారు గార్డియన్ బెల్స్ని. అండ్ ఈ గార్డియన్ బెల్ స్టోరీ ఏంటంటే, ఈ గార్డియన్ బెల్ స్టోరీ వినే ముందు ఇదైతే మోస్ట్లీ యూఎస్ఏ, యూకే అండ్ యూరోపియన్ కంట్రీస్లో ఇదొక కల్చర్. గార్డియన్ బెల్ని బైక్కి అటాచ్ చేయడం. బట్ ప్రెజెంట్ ఇండియాలో కూడా ఇది యూస్ చేస్తున్నారు చాలామంది. బట్ మేబీ అది బిలీఫ్ అండ్ మిత్ అని అనుకుంటున్నారు. కానీ ఆ స్టోరీ ఏంటో నేను చెప్తాను. ఈ స్టోరీ అయితే మోస్ట్లీ ఎవరికి తెలియదు. ఎవరు యూట్యూబ్లో ఎక్కడా కూడా ఈ స్టోరీ అయితే చెప్పలేదు. నేనైతే చెప్తున్నాను. బ్యాడ్ ఈవిల్స్ని అయితే మనం జర్మలిన్ అని పిలుస్తాం. ఇదొక రియల్ స్టోరీ. ఏంటంటే మెక్సికో అనే బార్డర్లో హైవే మీద ఒక బైకర్ ట్రావెల్ చేస్తున్నారు. నైట్ టైం ఆయన ఒక బైక్ మీద ట్రావెల్ చేస్తూ ఆయన బ్యాక్ సైడ్ అయితే ఒక హ్యూజ్ బ్యాగ్లో అయితే గిఫ్ట్స్ అండ్ కొన్ని టాయ్స్ అయితే ఉన్నాయి. ఆయన అయితే ఒక ఆశ్రమంకి రీచ్ అయ్యి ఆ టాయ్స్ అండ్ గిఫ్ట్స్ అయితే డెలివరీ ఇవ్వాలి, ఆయన వర్కే అది. సో ఒకరోజు నైట్ ఆయన ట్రావెల్ చేస్తున్నప్పుడు హైవే మీద సడన్గా బైక్ ఆగిపోతుంది. సో బైక్ ఆగిపోయినప్పుడు ఆయన బైక్ ఏమైందని చెప్పేసి దిగేసి ఆయన బైక్ చెక్ చేసుకుంటారు. సో చెక్ చేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ ఏదో సౌండ్ వస్తుంది. ఏంటా సౌండ్ అని చెప్పేసి ఆయన బ్యాక్ సైడ్ చూసిన తర్వాత ఆ బ్యాడ్ స్పిరిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆయన బ్యాగ్స్ తీసుకొని ఆయన బ్యాగ్స్లో ఏమున్నాయా అని చెప్పేసి బయటికి తీసి ఆయన బ్యాగ్స్లో కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఉంటే అవి కూడా బయటికి తీసి అవి తింటూ ఉంటాయి. సో తింటున్నప్పుడు ఆ బైకర్ ఎవరైతే ఉన్నారో ఆయన భయపడిపోయి ఆ బ్యాగ్లో టాయ్స్ అండ్ గిఫ్ట్స్ ఉన్నాయి, ఆ టాయ్స్ అండ్ గిఫ్ట్స్ అన్నీ ఆ జర్మలిన్స్ వైపు విసురుతారు. ఆయన విసిరిన తర్వాత కూడా అవి అక్కడి నుంచి వెళ్ళకుండా అక్కడే ఉంటాయి. సో 1 బై 1 టాయ్ తీసి విసురుతున్నప్పుడు ఆయన చేతిలోకి గార్డియన్ బెల్ వస్తుంది. సో ఆ గార్డియన్ బెల్ తీసినప్పుడు సౌండ్ వస్తుంది కదా ఆ బెల్ సౌండ్కి అయితే ఆ జర్మలిన్స్ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాయి. సో అప్పుడు ఆయనకి ఏమర్థమవుతుందంటే ఆ గార్డియన్ బెల్ ఒక సౌండ్ వినైతే ఆ జర్మలిన్స్ అసలు మన దగ్గరికి రావని చెప్పేసి. సో ఆయన నెక్స్ట్ డే అయితే సేమ్ ఏమైతే జరిగిందో, ఏమైతే ఆ సిచ్యువేషన్ ఫేస్ చేశారో అదైతే వాళ్ళ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటారు. సో అలా న్యూస్ అంతా స్ప్రెడ్ అయ్యి అదొక బిలీఫ్గా మారి జనరేషన్ అయితే ఈ గార్డియన్ బెల్స్ని అయితే యూస్ చేసి ఫాలో అవుతారు. సో ఇది వచ్చేసి ఆ స్టోరీ. అండ్ ఫైనలీ నేనైతే రూల్స్ ఏంటో చెప్తాను. ఆ గార్డియన్ బెల్ యూస్ చేసే వాళ్ళు ఫస్ట్ రూల్ ఏంటంటే, అది ఒకవేళ మీరు బైకర్ అయ్యి ఉంటే మీరైతే అసలు కొనుక్కోకూడదు. మీకు ఎవరైనా గిఫ్ట్ చేయాలి. ఎందుకంటే మీరు ఒకవేళ కొనుక్కొని ఉంటే ఆ గార్డియన్ బెల్ ఒక పవర్స్ అయితే అసలు వర్క్ చేయవు. ఒకవేళ మీకు ఎవరైనా రైడర్ కానీ లేదా మీకు లవ్డ్ వన్స్ ఎవరైనా మీకు ఆ కీ చైన్, అది గార్డియన్ బెల్ మీకు ఒకవేళ గిఫ్ట్ చేసి ఉంటే అప్పుడు ఆ పవర్స్ అండ్ అది వర్క్ అవుతుంది. గార్డియన్ బెల్ ఒక సెకండ్ రూల్ ఏంటంటే, చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, ఎక్కడ పెట్టాలి బైక్, ఎక్కడ అటాచ్ చేయాలి అని చెప్పేసి. ఆ సెకండ్ రూల్ ఏంటంటే బైక్ ఒక కింద భాగం ఏదైతే లోయెస్ట్ పార్ట్ ఉంటుందో అక్కడ మాత్రమే ఆ గార్డియన్ బెల్ని అటాచ్ చేయాలి. అండ్ థర్డ్ రూల్ వచ్చేసి మీరు ఆ గార్డియన్ బెల్ని ఎవరి దగ్గర దొంగతనం చేయకూడదు.
అండ్ ఎవరి దగ్గర తీసుకోకూడదు. దొంగతనం చేసి మీ బైక్ అయితే అటాచ్ చేసుకోకూడదు. ఎందుకంటే అలా అటాచ్ చేస్తే గార్డియన్ బెల్‌ని మనం ఒక గుడ్ లక్ బెల్ అని కూడా అంటున్నాం కదా! సో, ఒకవేళ వేరే వాళ్ళ దగ్గర నుంచి దొంగతనం చేసి మీరు అటాచ్ చేసుకుంటే ఆ గుడ్ లక్ బెల్ ఒక బ్యాడ్ లక్‌గా మారిపోతుంది. అదొక బిలీఫ్. అండ్ ఇంకొక రూల్ ఏంటంటే ఒకవేళ ఆహ్, వేరే బైకర్ దగ్గర ఆల్రెడీ ఆ బెల్ యూజ్ చేసి ఉంటే ఆయన ఒకవేళ ఇంకొక బైకర్‌కి గిఫ్ట్ చేస్తే ఆ బెల్ యొక్క పవర్స్ అయితే ఇంకా ఇంక్రీజ్ అవుతాయి. ఇంకా స్ట్రాంగ్‌గా ఉంటది అని చెప్పేసి ఒక బిలీఫ్. అండ్ ఆ గార్డియన్ బెల్ మోస్ట్‌లీ బైకర్స్ అయితే చాలా రెస్పెక్ట్ చేస్తారు. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళ సర్కిల్‌లో ఎవరైనా బైకర్స్ కానీ, బైకర్ ఫ్రెండ్స్ కానీ ఉండుంటే కొత్తగా బైక్స్ ఎవరైనా తీసుకున్నట్టయితే ఈ గార్డియన్ బెల్‌ని గిఫ్ట్ చేయండి. వాళ్ళకైతే చాలా మంచిది. అండ్ వాళ్ళొక ప్రొటెక్షన్ అండ్ కేర్ కోరుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈ గార్డియన్ బెల్ అయితే గిఫ్ట్ చేయండి. ఇదైతే మోస్ట్‌లీ బైకర్స్‌కి అయితే ది బెస్ట్ గిఫ్ట్ అని చెప్తాను. సో, మీలో ఎవరైనా బైకర్స్‌కి ఇవ్వాలనుకుంటే ఇదైతే బెస్ట్ గిఫ్ట్. సో, అసలు స్కిప్ చేయకుండా నేనైతే డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. క్లిక్ చేసి అయితే ఆర్డర్ పెట్టేసుకోండి. ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు అయితే గార్డియన్ బెల్ ఒక డీటెయిల్స్ అన్నీ అయితే ప్రొవైడ్ చేశాననే అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉండుంటే ఈ గార్డియన్ బెల్ కోసం మీరైతే కామెంట్ చేసేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో యూస్‌ఫుల్ అయినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ సర్కిల్‌లో బైకర్స్‌కి కానీ ఫార్వర్డ్ చేసేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.